హలో హాయ్ మై రెఫరెన్స్ మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాక్స్ నేను సురేష్. అయితే మొదట వీడియో చూసిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో మొత్తం స్కిప్ వీడియోలోకి వచ్చేస్తే మన బండి టైర్లు 16 టైర్లకి పవర్ లేపిస్తున్నాం. అంటే కొత్త బండి కదా వచ్చిన అప్పుడు వెంటనే పవర్ లేపిస్తే తర్వాత ఒక 6 months 6 నెలల తర్వాత మళ్ళీ పవర్ లేపిస్తాం. అంటే టైర్ సేఫ్గా ఉండే దానికోసం పవర్ లేపిస్తే ట్యూబ్ అతుక్కోదు టైర్కి. కొద్ది రోజులు లైఫ్ వస్తాయి అన్నమాట టైర్లు, అరుగుదల లేకుండా అరగకుండా టైర్లు అరగకుండా సేఫ్టీగా అన్నమాట. పవర్లు సెంటర్లో జాకీ పెట్టేసాడు డమ్మీ టైర్లకి. ఈ టైర్లు అయితే బోల్డ్ ఓపెన్ చేశాడు ఈ మిషన్ తో టైర్లు బోల్డ్ ఓపెన్ చేస్తారన్నమాట. ఈ మిషన్ బోల్డ్ ఓపెన్ చేయాలని మిషనే, టైట్ చేయాలని మిషనే. ఫస్ట్ ఈ డమ్మీ టైర్లు ఓపెన్ చేస్తున్నాడు. ఈ డమ్మీ టైర్లు 4 టైర్లు ఓపెన్ చేసి పవర్లు వేసి తర్వాత ఫ్రంట్ హౌసింగ్ కి ఓపెన్ చేసి పవర్లు వేస్తారన్నమాట. చూడండి ఎట్లా ఓపెన్ చేస్తున్నాడు. వెనకాల డమ్మీ టైర్లు అయితే ఓపెన్ చేశాడు. తర్వాత వచ్చి లిఫ్ట్ టైర్లు ఓపెన్ చేస్తున్నాడు. లిఫ్ట్ టైర్లు ఈజీ మెథడ్ అనమాట. ఇట్లా బోల్ట్ ఓపెన్ చేసిన ఈజీ మెథడ్ అది. ఈజీగా ఓపెన్ అయిపోతాయి, బోల్ట్ ఓపెన్ అయిపోతాయి ఈజీగా. టైట్ చేయడానికి దాంట్లో టైట్ చేస్తారు అనమాట. బోల్ట్ అయితే ఓపెన్ చేసాడు. ఫస్ట్ డమ్మీలు అయిపోయినాయి. తర్వాత హౌసింగ్ పక్కన పెట్టేశాడు. తర్వాత లిఫ్ట్ వేసుకుంటున్నాడు. ఫస్ట్ లిఫ్ట్ టైర్లని ఓపెన్ చేసి లిఫ్ట్ టైర్లకి పవర్లు వేసుకొని తర్వాత నెక్స్ట్ డమ్మీలు చేస్తాడో లేకుంటే సెకండ్ యాక్సిల్ చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. అయితే 16 చక్రాలకి అయితే పవర్లు అయితే వేస్తాడు ఈరోజు. అది చాలా కష్టం ఇది తీయడం అంటే. ఎట్లా అవుతున్నా చూడండి. బా అబ్బా ఇటు తీయేసాడు. దాన్ని దొబ్బు కూడా రావాలి. దొబ్బు 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 నట్టుకోపోతా ఉన్నా చూడండి. నలుగురున్నారు. 1 2 3 నలుగురున్నారు. మన టైర్లు పవర్లు తీసేదాన్ని పవర్లు వేసేదాని కోసం నలుగురున్నారు. సెకండ్ టైర్లు 1 2 3 4 5 6 7 టైర్లు. ఇంకోటి 8వ టైరు. అది 8వ టైర్ వస్తా ఉంటుంది. 8వ టైరు ఫస్ట్ అయితే హెయిర్ పెరిగేస్తున్నాడు, గాలి పెరిగేస్తున్నాడు. అన్నిటి గాలి పెరిగేయాలి. గాలి సౌండ్ చూడండి. గాలి సౌండ్ చూసారు కదా ఎట్లా వస్తుందో. ఫస్ట్ టైర్లు అయితే పెరిగేయాలి, హెయిర్ పెరిగేయాలా. హెయిర్ పెరిగేసి తర్వాత ట్యూబ్లు ఓపెన్ చేయాలన్నమాట. టైర్ ఓపెన్ చేస్తాడు. డిస్క్ అంటున్నారు చూడండి. హెయిర్ ఓపెన్ చేస్తేనే డిస్క్ ఓపెన్ అవుతుంది. అందుకని డిస్క్ ఓపెన్ చేయాలంటే హెయిర్ తీసేయాలి. కాలుతో మౌత్ తొక్కబట్టి ఒక డిస్క్ వచ్చేసింది. ఫ్లాప్ చూడండి. ట్యూబ్కి పైన ఫ్లాప్ ఉంటుంది దీనికి. ఫ్లాప్ పెరిగితే ట్యూబ్ వస్తుంది బయట. సేమ్ 2వ టైర్ పెరుగుతున్నాడు. ఫ్లాప్ చూడండి. ఇట్లా ఉంటుంది ఫ్లాప్. ఇది ఫ్లాప్. తర్వాత ట్యూబ్.
ట్యూబ్ అది బరుకుతుంది, ట్యూబ్ బరుకుతుంది. ట్యూబ్ అయితే బరికేసాడు. అట్లాగే ఆ టైర్ కూడా బరుకుతున్నాడు. ఇక 2-3 గంటలలో అయితే అయిపోతుంది నాకు తెలిసి. ఒక మనిషి చేయాలంటే కష్టం ఎన్ని అంటే మనుషులు మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నారు. ఒకటి 4 ఉన్నారు ఇక్కడ మ్యాన్ పవర్. ఒక 2-3 గంటలు అయితే కంప్లీట్ అయిపోతుంది. మొత్తం మన టైర్లన్నీ ఓపెన్ చేసి పవర్లో వేస్తారు. 2-3 గంటలు టైం పడుతుంది. రింగులు ఉంటాయి, 2 రింగులు. ఫస్ట్ టైర్ అయితే ఓపెన్ చేస్తారు చూడండి. టైర్ రింగులు ఉంటాయి, 2 రింగులు ఉంటాయి. రింగులు ఓపెన్ చేస్తే డిస్క్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది రింగు ఫాస్ట్గా చేస్తున్నాడు చూడండి. అంటే 4 ఉంటే 4 ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది 2 రింగులు వచ్చేసి బయట అంటే కొడతాడు అనమాట. లివర్ ఓపెన్ అయిపోయింది. అంటే కొత్త టైర్లు కదా, ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. అదే పాత టైర్లు అనుకోండి కష్టం. బాగా అతుక్కొని టైర్ ఎత్తుకొని వేస్తుంటాయి. డిస్క్ టైర్ ఎత్తుకొని వేస్తే రాదు, చాలాసేపు కష్టపడాలి. ఇది సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఒక టైరు, 2 టైర్లు, 3 టైర్లు. 3 టైర్లకి అయితే సబ్ పెరికేశారు. 4, 5, 6, 7, 8 టైర్లు పవర్లు వేస్తారు చూస్తున్నాయి. పవర్ ఇట్లా వేస్తారు. పవర్ అంటే ఇలా వేస్తారు. పవర్ తీసుకుంటారు, ఇట్లా పవర్ వేస్తారన్నమాట ట్యూబ్కి. ఇది ట్యూబ్కి పవర్ వేసే పద్ధతి అన్నమాట. పవర్ అలా వేస్తారు. ఇంకా ట్యూబ్ అయితే లోపల దోపేయడమే. లోపల దోపేసి ఫ్లాప్ తగిలించడం. ఫ్లాప్ గారు పవర్ వేస్తారు అన్నమాట. ఫ్లాప్ గారు పవర్ వేసాడు. ఓనర్ మాలిక్. ఈ నలుగురికి ఈ షాప్ కి మాలిక్ ఇతనే ఓనర్. कौन सा गांव भाई तुम्हारा गांव? बिहार 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 బిహార్ వాళ్ళ అంటే మనకు వాళ్ళకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. కొంచెం కొంచెం వస్తుంది, కొంచెం కొంచెం వాళ్ళకి వస్తుంది. ఇది పవర్ లేసే పద్ధతి ట్యూబ్లకి. మా వాళ్ళని ఇక్కడే పవర్ లేపిస్తాము, అంటే వర్క్ బాగా చేస్తారనమాట ఇక్కడ. అందువల్ల పవర్లు ఇక్కడే వేపిస్తాం. పంచర్ అయినా సరే కూడా, ఏదైనా సరే కూడా యూట్యూబ్ బనాతే. మన యూనియన్ ఆఫీస్ లో టైర్ బండ్లు ఏ బండి అయినా సరే పవర్ లేపించాలంటే ఇక్కడ వేపిస్తారు. పంచర్లు కానీ పవర్లు కానీ ఇక్కడ వేపిస్తారు అనమాట. అంటే వర్క్ బాగుంటుంది, ఫాస్ట్గా ఉంటుంది వర్క్ అన్నమాట. ఒకటి రెండో దానికి వేస్తున్నా చూడండి పౌడర్. సప్ప పెరిగా పడేస్తున్నారు. చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. నేను చెప్పిన 3 గంటలు 2 గంటల సేపు వేసేలా ఉన్నారు. హౌసింగ్ టైర్లు బ్యాలెన్స్ ఉన్నాయి. హౌసింగ్ సెకండ్ యాక్సిల్, ఫ్రంట్ టైర్లు ఈ వరకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇవి వేసిన తర్వాత మొత్తం వెనకాల డమ్మీ టైర్లకి, లిఫ్ట్ టైర్లకి వేసిన తర్వాత పౌడర్లు, తర్వాత హౌసింగ్ కి వీళ్ళకి వేస్తారనమాట పౌడర్లు. అయితే ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా. లిఫ్ట్ అంటున్నా స్టెప్నీ టైర్ చూద్దారండి.
స్టెబిలిటీ టైర్ కూడా పవర్ లేపించాలా, స్టెబిలిటీ టైర్ కూడా పవర్ వేయాలా. స్టెబిలిటీ టైర్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి దీన్ని, లేదంటే మనకు మొహంతో పాటు ఎదిరిపోతుంది, రాడు తగ్గుతుంది. ఇట్లాగా చిన్నగా అటు ఓపెన్ చేసుకుంటూ ఇంకొక బిట్టు లాక్, ఇది లాక్ ఒకటి ఒక రౌండ్ తిప్పుకున్నామా, లాక్ వేసుకున్నామా, మళ్ళీ ఒక రౌండ్ తిప్పుకున్నామా, లాక్ వేసామా, ఒక రౌండ్ ఆపోజిట్ తిప్పామా, లాక్ వేసామా, ఒక రౌండ్ ఆపోజిట్, మళ్ళా లాక్. సేమ్ అట్లాగే దింపుకుండా ఉండాలి, జాగ్రత్తగా దింపుకోవాలి, లేదంటే స్పానర్ ఓపెన్ అయిపోయి చేయిలు మొహాలు తగులుతాయన్నమాట. ఇంత ఓపెన్ అయితే చేశారు. ఓనర్ ఓపెన్ చేశాడు. ఓనరు స్టెబిలిటీ టైరు ఇది పైన వేసుకోవాలి. ఇంకా టైర్ అయితే బయట పెరకాలన్నమాట. బయట పెరికి ఇంక దీన్ని దొబ్బుకొని పోవాలి, అడిగి దొబ్బుకొని పోయి దీనికి కూడా పవర్ వేయించాలి. దొబ్బుకోపోతున్నాడు చూడండి, నెట్టుకొని పోతున్నాడు. ఓకే, ప్రజెంట్ ఈ వరకు అయితే వేస్తున్నారు, తర్వాత అవి కూడా అయిపోతాయి, ఇంకొక 1 అవర్లో అవి కూడా అయిపోతాయి అన్నమాట. మన బండికి టైర్లకి పవర్ లేసేది ఈ క్వాలిటీ పౌడర్, ఇది టాల్క్ టైర్ ట్యూబ్ పౌడర్. క్వాలిటీ ఈజ్ అవర్ స్పెషాలిటీ, టైర్ ఎక్స్ట్రా సేఫ్టీ, టైర్ కూలర్, బెస్ట్ క్వాలిటీ టాల్క్ స్టోన్ పౌడర్. నెట్ వెయిట్ వచ్చి 1 kg, 1 ప్యాకెట్. దిస్ బ్యాగ్ ఈజ్ అబౌవ్ 51 మైక్రాన్, 100% వర్జిన్ అండ్ రీసైక్లబుల్. ఇది మన పవర్కి. ఇగో 1 2 3 4 5 6 7 8 అయితే ఏదో రెడీ చేశారు. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం రెడీ అయిపోయింది. హెయిర్ అయితే ట్యాంక్ లో హెయిర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనోడు మోటార్ ఆన్ చేసి హెయిర్ ఎక్కిస్తున్నాడు. ఒక టైర్ గాలి పట్టారు, ఇంకో 2 దానికి గాలి పడుతున్నారు. ఇట్లా అన్నిటి పట్టుకుంటూ రావాలా. 180 పడతారు గాలి, 180 పాయింట్లు పడతారు గాలి అన్నమాట. ఈ టైర్లు అన్నిటికీ 180 పాయింట్లు పడతారు. అయిపోయినాయి టైర్లు, 8 టైర్లు అయితే అయిపోయినాయి. చాలా కష్టం, నెట్టుకోపోయింది, చాలా కష్టం. స్టెబిలిటీ టైర్ అయితే వేసాడు. ఇంకా డమ్మీ టైర్లోనే కదా, డమ్మీ టైర్లు కూడా డమ్మీ టైర్ ఒక టైర్ వేసినాడు, స్టెబిలిటీ టైర్ తగిలిచ్చేసాడు. డమ్మీ టైర్ ఒక టైర్ వేసినాడు, అవి అయితే రెడీగా వస్తాయి ఇప్పుడు లోపలికి. చూడండి, డమ్మీ టైర్లు వేస్తున్నాడు. కరెక్ట్గా సెట్ అవ్వాలన్నమాట. సెట్ అయ్యే విధంగా కోసం తిప్పాలి, టైర్ తిప్పాలి. సెట్ చేసాడు, ఇంకా బోల్డ్ తగిలించడమే. ఇంక 2 బోల్డ్ 4 బోల్డ్ వేస్తాడు, ఇంక మిషన్తో టైట్ చేస్తాడు. ఇదైతే స్టెప్ అయితే అయిపోయింది. टाइट करेगा, हो गया, टाइट हो गया। अच्छा टाइट कर दिया, इधर नहीं है। పిల్లాడు సిగ్గుపడుతున్నాడు పాపం. మిస్టర్ అజయ్ కుమార్ అంట. ఊరికే సింపుల్గా వేస్తారు, బోల్ వేస్తారు.
సింపుల్ బోల్ట్ వేసి తర్వాత ఊరికే జస్ట్ ఊరికే 2 రౌండ్లు తిప్పుతారు, తర్వాత మిషన్ వేస్తారు, మిషన్తో టైట్ చేస్తారు, అప్పుడు ఫుల్ టైట్ అయిపోతుంది. టైట్ లాగుతున్నా చూడండి, టైట్ చేస్తున్నాడు, చేస్తున్నా చూడండి. ఓకే, ఇది అయిపోయింది. లిఫ్ట్ టైర్, డమ్మీ టైర్ టైటింగ్ అన్నమాట. సేమ్ ప్రాసెస్ అనమాట, సేమ్ అదే. టైర్లో ఎక్కించడం బాగా కష్టం అండి, లోపలికి కట్ట సెట్ కాదన్నమాట. అట్లా లేపి 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 ఇప్పుడు హోల్స్ కట్టగా పడే విధంగా డిస్ప్లేకి డ్రమ్ములోకి వచ్చే దానికి సెట్ అయ్యే విధంగా చేయాలన్నమాట. లేపి లేపి సెల్ఫీ కొత్త పిల్లాడు టైర్ పాపం కొద్ది చేసాను, కొద్దిగా కష్టపడుతున్నాడు. చాలా 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 కొత్త 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 ఆద్మీ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, టైర్ వేసేదాకా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. లేపో లేపో ఫోటో, చాలా కష్టపడుతున్నాడు పాపం. కొత్త అతను కదా, తెలియదు పాపం. టైర్లు ఎప్పుతేయడం అంటే మామూలుగా బోర్డు ఓపెన్ చేసి తీసేయడం కదా, ఎక్కించడం కొద్దిగా కష్టం అనమాట. ఎక్కించేది టైరు తగిలించడం కష్టం అన్నమాట. పిల్లోడు వస్తున్నాడు, ఇతను కొద్దిగా సీనియర్ అన్నమాట. సీనియర్ సీనియర్ అయిపోయింది, వేసాడు ఒకసారిగా వేసాడు. పాప పిల్లోడు కొత్తవాడు కదా, కొద్దిగా కష్టపడుతున్నాడు అనమాట. नया आदमी ऐसा इसलिए थोड़ा काम लेट हो गया, ऐसा बोलता है, मैं तेलुगु में बोलता है. నాలుగు నలుగురు ఉన్నారు వీళ్ళు, నలుగురు అయిపోయింది. ఇక బోల్ట్ టైట్ చేయడం అన్నమాట, మిషన్తో టైట్ చేయడమే. అవి అయిపోయినాయి, డమ్మీ టైర్లు అయిపోయినాయి. ఇంకా లిఫ్ట్ ట్యాక్స్లు కూడా వేసాడు. ఇంకా దీనికి ఇంకా బోల్ట్ టైట్ సేమ్ ప్రాసెస్ అన్నమాట, అదే విధంగా టైట్ చేస్తాడు మిషన్తో. లిఫ్ట్ టైర్లు లిఫ్ట్ టైర్లకి టైటింగ్ చేస్తున్నాడు. అయితే చూడండి, మనకి టైర్కి ఎన్ని బోల్డ్లు వస్తాయి చెప్తాను చూడండి. ఒకటి స్ట్రైట్గా చూడండి, ఇక్కడి నుంచి లెక్కేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 బోల్డ్లు వస్తాయన్నమాట. ఓకే, హౌసింగ్ టైర్కి జాకీ లేపుతున్నాడు. జాకీ లేపి తర్వాత వీల్ బోల్డ్ ఓపెన్ చేస్తాడు అనమాట. ఈ టైర్లు ఓపెన్ చేస్తాడు, జాకీ పెడుతున్నాడు చూడండి. ఇది జాకీ. అట్లా లేపుతూ ఉండాలన్నమాట. అప్పుడు నొక్కుతూ ఉంటే లేస్తూ ఉంటుంది, జాకీ లేస్తూ ఉంటుంది. హెయిర్ జాకీ కదా. అక్కడ నొక్కుతూ ఉంటే టైర్లు వేస్తూ ఉంటాయి అన్నమాట. టైర్లు వేస్తుంది చూడండి, టైర్లు లేపితే పైకి లేస్తుంది. సరిపోయింది. దానికి లాక్ వేయాలా, జాకీ లాక్ వేసి వచ్చేయాలన్నమాట. జాకీ లాక్ వేయాలా, అట్లా లాక్ వేస్తే ఒకవేళ జాకీ ఇన్ కేసు ఫెయిల్ అయిపోయినా సరే కూడా
అది లాక్ అడ్డం పడుతుంది. అయితే చూడండి, సెకండ్ యాక్సిల్, ఫస్ట్ యాక్సిల్ ఇవి రెండు గారు జాకీ లేపి టైర్లు అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా బ్యాలెన్స్ వచ్చి ఈ 4 టైర్లు, ఇంకా హౌసింగ్ టైర్లు ఉన్నాయి. ఇవి అయిపోతే ఇంక కంప్లీట్ అయిపోద్ది, వర్క్ కంప్లీట్ అయిపోతుంది. పవర్లు వేస్తే కంప్లీట్ అయిపోతుంది. అయితే చూడండి, ఇవి జాకీలు కరెక్ట్గా పెట్టుకోవాలి. సెంటర్లో పెట్టుకుంటేనే 2 టైర్లు ఓపెన్ అవుతాయి. అటు ఇటు కొద్దిగా సెంటర్గా పెట్టుకోకపోయినాం అనుకోండి, అటు కొద్దిగా ఆ పక్క జరిపినా యువత పక్క జరిపినా సరే కూడా ఒక టైరే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కరెక్ట్గా చూసుకొని సెంటర్లో పెట్టుకోవాలి జాకీలు, అప్పుడైతే ఓపెన్ అవుతాయి అనమాట 2 టైర్లు. ఇది సేమ్ అట్లాగే, ఇది ఫ్రంట్, సెకండ్ యాక్సిల్ 2 అట్లాగే అనమాట. తీసుకొచ్చాడు బండ్లు, టైర్లు అయితే తీసుకొచ్చేసాడు. అది చూసారు కదా, అది ముందు చూసారు కదా, చూస్తూ ఉన్నారు కదా ఆ వీడియోలో. టైర్లు పవర్లు వేస్తారు. సేమ్ ఇది కూడా ఈ 4 టైర్లు, ఈ 4 టైర్లు కూడా పవర్లు వేస్తారు అన్నమాట. ఇట్లా గాలి పెరిగేస్తారు. గాలి పెరిగేసి టైర్ అయితే ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేసి పవర్లు వేస్తారు. కొద్దిగా లేట్ అయింది ఇది. ఇక్కడ ఎందుకు లేదంటే ఇంకో హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయి ఉండాలా. వర్షం పడిందని అందువల్ల ఆపేశాడు. రెండు పవర్లు పెట్టేస్తాడు చూడండి. టైర్ అయితే తగిలిచేసాడు, బ్యాలెన్స్ 4 టైర్గా తగిలిచేసాడు. ఇంకా బిగించేస్తే ఇంకా టైట్ చేసుకుంటే బండి తీసుకుని వెళ్దాం పార్కింగ్. మా పార్కింగ్కి వెళ్తాం అనమాట. ఎట్లా చేస్తుంది అది టైట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది అయితే ఆ పక్కతే టైట్ వేసాడు. నెక్స్ట్ ఇవే ఇవి కూడా అయిపోయినాయి. ఇంకా జాకీ దింపుకొని బయలుదేరడం. ఇట్లా ఫ్రీగా తిరుగుతున్న టైర్ని వేయడం చాలా కష్టం. చేస్తున్నా చూడు మా పిల్లాడు. क्या बात करते रे? टायर के खींचा अंदर डालने को ऐसा उठाता, गाड़ी लेके जाता है. వేసాడు. ఇంక ఒక టైర్ ఫిట్ చేస్తే ఇంకా పని అయిపోయినట్టున్నా. ఇంక బండి తీసేయడమే. ఇంక జాకీలు దింపాలా. జాకీలు ఓగయా ఓగయా. अच्छा जाके निकालो, ये जाकिल निकालो. జాకీ దింపుతున్నాడు చూడండి. జాకీ దింపేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. టైట్ ఓయా. हाथ निकाल रहे जय. ఓకే. పెన్ రాడ్కి బూస్టర్గా ఇట్లా కొడతాడు. పెన్ రాడ్ కింద వస్తుంది అక్కడ. ఇది గ్రీజ్ చూడండి, ఇది కూడా కొట్టేసినాడు. ఈ గ్రీజ్ పిన్నులు, కట్ట పిన్నులు, కట్లకి సంబంధించింది. బెల్ క్రాంక్, కట్లు. జాయింట్ కొట్టాను చూడండి. జాయింట్ అది ఇలా ఫుల్గా లాస్ట్ వరకు ఉంటుంది జాయింట్. అది ఇది ఇంజిన్ కాడ నుంచి వచ్చేది, గేర్ బాక్స్ నుంచి వచ్చే జాయింట్. ఇంజిన్ కాడ నుంచి వచ్చేది ఇది జాయింట్, ఫస్ట్ జాయింట్ ఇది. కొట్టేసాడు. ఫ్రంట్ టైర్కి అయితే కట్ పిన్లకి, ఫ్రంట్ టైర్కి కట్లకి అయితే పిన్లు ఇవ్వలే, కానీ వీళ్ళకైతే ఇచ్చున్నాడు. ఏం రాడ్లకి వీళ్ళకి కిన్ పిన్లు అయితే ఇస్తున్నాడు. కిన్ పిన్ అంటే ఆల్రెడీ ఉంటాయి కిన్ పిన్లకి.
ఫ్రంట్ వరకు కట్ల వరకు అయితే గ్రీజ్ పిన్లు ఇవ్వలేదు. ఫ్రంట్కి సెకండ్ యాక్సిల్కి ఇవ్వలేదు గ్రీజ్ పిన్నులు. గ్రీజ్ అయితే కొట్టడం అయిపోయింది కంప్లీట్. గ్రీజ్ కొట్టడం కంప్లీట్ అయిపోయింది. అయితే కనుక వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.